ఇవన్నీ కార్బ్స్ అంటే కార్బోహైడ్రేట్స్ కానీ ఈ స్వీట్స్ కానీ దే ఆర్ బిగ్గెస్ట్ ఎనిమీ యాక్చువల్గా. దానివల్ల షుగర్ పెరుగుతూ ఉంటుంది. షుగర్ పెరగడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల రక్తనాళాలు పూడికలు ఏర్పడడం కానీ బ్లాక్ ఐ స్ట్రోక్ రావడం కానీ జరుగుతుంది. కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయి, ఫుడ్ సబ్స్టెన్సెస్, దాంతో కూడాను స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. రక్తనాళాలు చిట్లిపోయి. ఓకే. అండ్ దెన్ ఈ ఆహారపు అలవాట్లు అండ్ దెన్ కొన్ని సేమ్ టైం కొన్ని ఆహార నియమాలు పాటిస్తే మనం చాలా వరకు దీన్ని స్ట్రోక్ని తగ్గించుకోగలం. అంటే కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, అవకాడో ఫ్రూట్ అని ఉంటుంది, బటర్ ఫ్రూట్ అంటాం. దాంట్లో గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అది రోజు ఒక అవకాడో బటర్ ఫ్రూట్ తీసుకోవడం కూడా కొలెస్ట్రాల్ పెంచుకోవచ్చు, గుడ్ కొలెస్ట్రాల్ని. అలాగే పొమగ్రెనేట్ కానీ, కివీ కానీ, తర్వాత జామ పండ్లు కానీ ఇటువంటివి. అండ్ దెన్ ఎక్కువ స్వీట్ ఉండే ఫ్రూట్స్ కానీ, ఎక్కువ స్వీట్ ఉండే ఫుడ్ కానీ, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ కానీ, డీప్ ఫ్రైస్ బాగా ఫ్రై చేసినవి కానీ